యానంలో 70 కంపెనీలు ఉండేయండి గతంలో అండి. ఇప్పుడు వచ్చి ఒక కంపెనీ కూడా లేదండి. యానంలో గుండెకాయల్లో ఉండేది రేజెన్సీ ఫ్యాక్టరీ. అది గతంలో 2012లో మూయించేశారండి. మాజీ మంత్రి గారు మల్లాడి కృష్ణారావు కారణం అండి. నేను ఏంటంటే అందువల్ల చాలామంది యానం నష్టపోయిందండి. యువతకు ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఇల్లు స్థలాలకు కూడా ఇంటికి కూడా రెంటలు కూడా లేవు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు వచ్చిన అశోక్ గారు గెలిపించిన వెంటనే ఆయన మొన్న కంపెనీ ఓపెన్ చేయించారు. 3 నెలల్లో మళ్ళీ మూయించేశారు. ప్రజలందరికీ తెలుసు. ఏంటంటే యానంలో ఇసుక ర్యాంప్ కూడా లేదు. 10 సంవత్సరాలు చేసి ఎవరిని ఏమీ చేయలేదండి. ఒక ఇంట్లో 4-5 జాబులు ఇలా చేశాడు. కాంట్రాక్టుల వాళ్ళు బతికారు తప్ప పార్కుల పేరు చెప్పి డబ్బు నాశనం చేశాడు. యానంలో 20 పార్కులు ఉన్నాయి. 20 పార్కులు ఉన్న బొటానికల్ పార్క్ అని కట్టాడండి. దాంట్లో ఒక వస్తువు కూడా లేదండి. ఆ బొటానికల్ చూడడానికి కూడా లేదు. కనీసం లోనికి వెళ్ళినాక 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెట్టాడండి. కింద ఏరియాలో ఈపిల్ టవర్ కట్టారండి. ఆ ఈపిల్ టవర్ ఏరియాలో పవర్ ప్లాంట్ కడతారని చెప్పారంటండి. పవర్ ప్లాంట్ వద్దు, ఈపిల్ టవర్ కావాలి అని కట్టించారండి. దానికి ఇంకా ఉపయోగం లేదండి. ఆ టవర్లో ఉన్న లిఫ్ట్ కూడా పోయిందండి. దాని చుట్టూ కూడా డెవలప్మెంట్కి ఈ మధ్యకాలంలో రంగస్వామి గారితో మళ్ళీ డబ్బు ఎన్నో కోట్లు సెలక్షన్ చేయించారండి. దానివల్ల ఉపకారం లేదండి. బతుకుదేరు కావాలని జ్ఞానానికి రూపాయి భోజనాన్ని పెడుతున్నాడండి. దానికి ఎక్కడి నుంచి వస్తుందని అందరికీ తెలుసండి. కానీ దానికి అడ్డు ఎవరు? మాజీ మంత్రి గారండి. ఏంటంటే దాని బ్యాంక్ అన్నది అదే.